అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. దేవుడు ఇక్కడ 3 విషయాలను గురించి ఈ వాక్య భాగంలో మాట్లాడుతున్నాడు. కొందరు వారికి ఉన్నటువంటి గుర్రములను బట్టియు రథములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుమని దావీదు మహారాజు ఇక్కడ కీర్తనలో తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ సమాజంలో మనం చూచినట్లయితే చాలా మంది వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి, వారి వ్యాపారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇండ్లను బట్టి, వారికి ఉన్నటువంటి బంధువులను స్నేహితులను బట్టి అతిశయపడుతూ ఉంటారు. పలానా వాళ్ళు మాకున్నారు, మాకు ఏ కొదువ ఉండదు, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, నాకు ఏ కొదువ ఉండదు అని అతిశయపడుతూ ఉంటారు. వ్యాపారస్తులైతే వారి వ్యాపారంలో బాగా లాభాలు వస్తుంటే, నాకు ఇంత పెద్ద వ్యాపారం ఉంది, నాకు డబ్బుకు కుదవలేదు, నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరము నాకు లేదు, నేను బ్రతికినంత కాలము నేను నా పిల్లలు తరతరముల వరకు సుఖపడేంత డబ్బును నేను సంపాదిస్తున్నాను అని అతిశయపడుతూ ఉంటారు. చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు బాగా చదవగలిగినట్లయితే, నేను బాగా చదువుతాను, రేపు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాను అని అతిశయపడుతూ ఉంటారు. ఉద్యోగస్తులైతే నాకు మంచి ఉద్యోగం ఉన్నది, నాకు మంచి జీతం వస్తుంది, నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు అని అతిశయపడుతూ ఉంటారు. అందంగా ఉన్నటువంటి వాళ్ళు, నేను ఇంత అందంగా ఉన్నాను, రేపు నేను అందాల పోటీలో పాల్గొంటే నాకు చాలా అవకాశాలు వస్తాయి, నాకు బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చు అని ఈ విధంగా సమాజంలో కొంతమంది వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి ఉద్యోగాలను బట్టి, వారికి ఉన్నటువంటి వ్యాపారాలను బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, ఇర్మియా ప్రవక్త గ్రంథము 9వ అధ్యాయము 23-24వ వచనములలో, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు, అతిశయపడువాడు దేనిని బట్టి అతిశయపడవలెననగా, భూమి మీద కృప జరుపువాడై ఉన్నానని నన్ను గ్రహించి తెలుసుకొనుట బట్టియే అతిశయపడవలెను. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తుంది. ఏమనంటే, జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదట, ఐశ్వర్యవంతుడు తనకున్నటువంటి ధనాన్ని, సంపదను, డబ్బును బట్టి అతిశయపడకూడదట. కేవలము సమస్తమును దయచేసే దేవుడు, సమస్తమును మనకు అనుగ్రహించే దేవుణ్ణి బట్టి మాత్రమే మనము అతిశయపడవలెను అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. రెండవదిగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. చూడండి ప్రియ స్నేహితులారా, యెహోవా నామము బలమైన దుర్గము. దుర్గం ఎలా ఉంటుంది? చాలా బలంగా ఉంటుంది. శత్రువు మన మీదికి దాడి చేసి వచ్చినప్పుడు మనం ఆ దుర్గము వెనకాల మనం దాక్కున్నట్లయితే ఆ దుర్గము మనలను కాపాడుతుంది, శత్రు బారి నుండి కాపాడుతుంది, క్రూర మృగాల నుండి కాపాడుతుంది, మనలను సమస్తమైనటువంటి కీడుల నుండి ఆ యొక్క దుర్గము తప్పించడానికి మనకు ఒక పెద్ద కేడముగా ఉంటుంది. చూడండి, దేవుని యొక్క నామాన్ని సొలొమోను ఒక దుర్గముతో పోల్చాడు. అంటే దేవుని యొక్క నామము అంత బలమైనది. మనము దానిని ఆశ్రయించినట్లయితే, దేవుని యొక్క నామాన్ని మనము వెతికినట్లయితే, దేవుని యొక్క నామాన్ని మనము ఘనపరిచినట్లయితే, మనకు సమస్తమును ఆ దేవుడు
దయచేస్తాడని ఇక్కడ సొలొమోను మహారాజు తన యొక్క సామెతల ద్వారా తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేనిని బట్టి అతిశయపడుతున్నాము? ఈ సమయమందు ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకుందాము. నీకున్నటువంటి అందాన్ని బట్టి అతిశయపడుతున్నావా? నీకున్నటువంటి డబ్బు సంపదను బట్టి అతిశయపడుతున్నావా? నీకున్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి అతిశయపడుతున్నావా? దేనిని బట్టి అతిశయపడుతున్నావో ఒక్కసారి ఈ ఉదయకాలము ఆత్మ పరిశీలన చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు లాజరు. ధనవంతుడు చూడండి, తన బ్రతుకు దినములన్నీ తనకున్నటువంటి డబ్బును బట్టి, ఆస్తిని బట్టి తినుచు త్రాగుచు తన స్నేహితులతో, తన బంధువులతో, తన అన్నదమ్ములతో చాలా సంతోషంగా గడిపేవాడు. ప్రతిరోజు తన ఇంట ఒక పండగ వాతావరణం లాగా ఉండేది. చాలా గొర్రెలను, మేకలను కోసుకొని తాను సుఖవంతమైనటువంటి భోజనమును, రుచికరమైనటువంటి భోజనమును ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు. తన ఆ ధనవంతుని ఇంటి వాకిట ఒక లాజరు అనే ఒక వృద్ధుడు, ఒక ముసలివాడు తన వాకిట పడి ఉండి ధనవంతుడు పడేసినటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలను, ఆ యొక్క ఆహార పదార్థాలను తినుచు దేవుని కొరకు జీవించాడు. చూడండి ప్రియ స్నేహితులారా, ఇద్దరు ఒకే దినము మరణిస్తారు. ధనవంతుడు మరణిస్తాడు, లాజరు మరణిస్తాడు. కానీ ధనవంతుడు చీకటిలో పడద్రోయబడతాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చుంటాడు. చూడండి ప్రియ స్నేహితులారా, తను బ్రతుకు దినములన్నీ లాజరు కడు పేదరికాన్ని అనుభవించాడు. చాలా భయంకరమైనటువంటి దీన స్థితిలో జీవించాడు. అయినప్పటికీ ఆయన తన జీవిత దినములన్నీ ఎవరిని మహిమపరచాడు? దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాడు, దేవుని యొక్క నామాన్ని ఘనపరచాడు, దేవుని యొక్క నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ రొట్టె ముక్కలు, ఆ కొద్ది భోజనానికి కూడా, దేవా ఈ భోజనము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని ఆ భోజనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ సంతోషంగా, ఆ పేదరికంలో, ఆ దారిద్ర్యంలో ధనవంతుడు లాజరు జీవించగలిగాడు. ధనవంతుడు చూడండి, పట్టు వస్త్రాలు వేసుకొని, ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని తన అన్నదమ్ములతో, తన బంధువులతో, తన స్నేహితులతో తినుచు త్రాగుచు సుఖవంతమైన భోజనము చేయుచు రుచికరమైన పదార్థాలు తినుచు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు. కానీ తను బ్రతుకు దినములలో తను దేవుని గురించి తెలుసుకోలేకపోయాడు, దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోయాడు. తాను మరణించిన తర్వాత చీకటిలో పడద్రోయబడ్డాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకున్నటువంటి దేనిని బట్టి కూడా మనము అతిశయపడకూడదు. అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడని దేవుని నామాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేవుడు ఇంత గొప్ప వాక్యము ద్వారా మనతో మాట్లాడినందుకు వందనాలు. మరి మనలో ఎవరము అలాంటి మనసుతో ఉన్నామో, మనకున్నటువంటి వాటిని బట్టి అతిశయపడుతున్నామో, అందాన్ని బట్టి అతిశయపడుతున్నామా, ఉద్యోగాన్ని బట్టి అతిశయపడుతున్నామా, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నామా, దేనిని బట్టి అతిశయపడుతున్నామో ఒక్కసారి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి ఆ యొక్క మనస్సు నుండి, ఆ యొక్క ఆలోచనల నుండి మనము విడిపింపబడదాము. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క బలమును బట్టి, ఆయన యొక్క పరాక్రమమును బట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాము. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మరి ఉదయకాలం మా అందరితో మాట్లాడినవయ్యా, ఇంత మంచి వాక్యము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరచినందుకు నీకు వందనాలు నాయన. అవును ప్రభువా, మాకున్నటువంటి జ్ఞానాన్ని, అందాన్ని, తెలివిని బట్టి మేము అతిశయపడకుండా కేవలము నీ నామాన్ని బట్టి మేము అతిశయపడుటకు నీ కృప మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి నీవిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దినమంతటిలో ప్రభువా మేము ధ్యానిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గడిపే జీవితం మాకు దయచేయమని
యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.